నా ఆశ సరిదిద్దుకొని హెచ్చరించబడినప్పుడు సరిదిద్దుకోవడానికి అయా మా హృదయమును సన్నుతిగా ఉండడానికి సహాయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయా నీ కృపతో మమ్మల్ని బలపరచండి. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరూ ప్రభువా నీకు చెందిన వారయ్యా, వారితో మీరు మాట్లాడి ముచ్చటించి ధైర్యపరిచి మీరే తీసుకొని వెళ్ళమని అడుగుచు ఉన్నాం. యోగ్యత లేకపోయినా నన్ను నీ పక్షంగా నిలబెట్టుకున్నందుకై వందనాలయ్యా. బలహీనుణ్ణి ప్రభువా మీరు బలపరిచి వాడుకొనమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మరొకసారి చదువుదాం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నటువంటి ఒక చక్కని మాట ఏమిటంటే, ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే, నా గుండె నా లోపల సొమ్మసిల్లిపోవుచున్నది, నేను దేని చేత, వెంటనే ఫ్యాన్ ఆపేయాలి ఆ సౌండ్ రాగానే. హల్లెలూయా. దేని చేత నేను నా దుఃఖం అనేది శాంతముగా మార్చబడుతుంది, దుఃఖ నివారణ కలుగుతుందని భక్తుడు తనలో తాను మదన పడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు, భయపడుతూ బాధపడుతూ ఇక నా జీవితానికి విసికి వేసారిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఇక నాకు దుఃఖము పోదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నా గుండె నా లోపల సొమ్మసిల్లిపోవచ్చున్నది. సొమ్మసిల్లిపోవటం అంటే ఏంటి? ఎంత ప్రయత్నించినా ఏమండి చేయలేకపోతూ ఉంటే, ఎంత ప్రయత్నించినా గెలవలేకపోతూ ఉంటే, ఎంత పోరాడినా ఇక మనం సహనం పోయేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు ఇక నా వల్ల కాదులే అని వదిలిపెడతా ఉంటాం. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల మధ్యలో భక్తుడు ఉన్నాడు. నా గుండె నాలో సొమ్మసిల్లిపోవచ్చున్నది, నాకు దుఃఖము పోయి దుఃఖ నివారణ నాకు కలుగటలేదు. చాలా మైక్ అట్లాగే ఉంచు, కదిలిమా మంచిగా పెట్టావు. హల్లెలూయా. మళ్ళీ తగ్గించావు. హల్లెలూయా. నాకు దుఃఖ నివారణ అనేది కలుగటలేదు. ఎట్లాగ దొరుకుతుంది నాకు దుఃఖ నివారణ? దేవుని స్తోత్రం. సొమ్మసిల్లిపోయిన హృదయముతో దుఃఖ నివారణ చెందకంటే, దుఃఖము పోయి నెమ్మది శాంతి సమాధానము దొరకక ఈరోజు ప్రభు సన్నిధికి వస్తే ప్రభు మనల్ని బలపరుచునుగాక, ఆ దుఃఖమును తొలగించి సంతోషముగా మార్చునుగాక, ఘనమైన కార్యాలు నూతనంగా మన జీవితములో జరిగించునుగాక. హల్లెలూయా. సొమ్మసిల్లిన ప్రాణాన్ని సేద తీర్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన వాక్యము ద్వారా మాత్రమే మన జీవితాలు ధైర్యపరచబడతాయి. ఏమండి, నువ్వు ఎంత బాధలో ఉండి ఎవరికి చెప్పుకున్నా నీ బాధ ఎన్నటెన్నటికి తీర్చలేరు, తీరదు కూడా. ఒకవేళ వాళ్ళకి చెప్పినా సరే ఆ బాధ నీకు తీరదు. మరి ఎట్లా తీరిద్దయ్యా అంటే, ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, నీకు చదువు రాకపోతే దైవజనుడు వాక్యము తెలియపరిచేటప్పుడు నీవు సొమ్మసిల్లినటువంటి ప్రాణముతో ఉంటే ఆదరించబడాలి. హల్లెలూయా. అలసిపోయిన ప్రాణముతో ఉంటే ఆదరించబడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ధైర్యపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లిపోవడం. ఒక ఆయన ఒకరోజు ఏమండి పిలిచి, నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత భూమిని నీకు ఇస్తానని చెప్పాడంట.
ఇక్కడ నుంచి నువ్వు పరిగెడతా ఉంటే ఎన్ని ఎకరాలు పరిగెడితే అన్ని ఎకరాల పొలం నీకు ఇస్తానని చెప్పాడంట. ఎట్లాగుండిది మన పరిస్థితి? ఎట్లాగుండిద్దండి? మనకి కోల్డ్ స్టోరేజ్లు తగలబడేటప్పుడు ఏమన్నా 70 కేజీలు కూడా తేలిగ్గా లేపుతారు. మీకు తెలుసా? కొత్తగా అని చెబుతున్నానా? తగలబడేటప్పుడు ఎవరి కాళ్ళు మోసుకెళ్తా ఉంటే లెగవంద కూడా కష్టపడి లేపుకొని వెళ్తూ ఉంటారు. ఈ అత్యాసపరుడు ఏం చేశాడంటే పరిగెడతా 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 ఉన్నాడు. అలసిపోయాడు. ఏం చేయాలి? తృప్తి చెందొద్దు. అలసిపోయిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అలసిపోయిన తర్వాత కూడా ఇంకా 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 ఒక 2 ఎకరాలు పరిగెత్తి ఇది నా కోసం అనుకున్నాడంట. మరలా పరిగెత్తుతున్నాడు. 4 ఎకరాలు అయింది. ఒక 2 నాకు, ఒక 2 మా భార్యకి అనుకొని ఇంకా పరిగెత్తుతున్నాడు. పరిగెత్తా ఉంటే ఇంకొక 2 ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పరిగెత్తుదాం అనుకొని పరిగెత్తుతా ఉన్నాడు. మొత్తానికి ఓపిక లేకపోయినా చాలా కష్టంతో వాళ్ళిద్దరు పిల్లలకి వీళ్ళిద్దరికి సంపాదించుకున్నాడు. ఇంకా అది పరిగెత్తిన తర్వాత తన మనసులో ఇక ఆలోచన ఆగొద్దా? ఆగట్లేదు. ముసలోళ్ళు ఒక 2 ఉన్నారు కదా, హల్లెలూయా. ఏందండి? పరిగెడుతున్నారు. పరిగెత్తి ఒక్కసారి ఏందండి పరిగెత్తి ఒక్కసారి ఒక్క బారులుగా పడ్డాడు. ఇక ప్రాణం అక్కడే అయిపోయింది. ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఈ లోకంలో ఉన్న స్థితిగతుల కొరకు పరుగెత్తావు. నువ్వు అలసిపోతున్నావు. పాపం చేసే విషయంలో కానీ, లోక సంబంధమైన స్థితిగతులలో నడిపింపబడే విషయంలో కానీ నీవు అలసిపోయినప్పటికీ పరుగెడతానే ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక రోజు నువ్వేమైపోతావు? ఏమండి, నీ జీవితం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోతుంది. దేవుని స్తోత్రం. అదే ప్రయాస ప్రభు కొరకు గనక నువ్వు పడితే, ప్రభు కొరకు గనక నీవు నడిపింపబడితే, దేవుడు తన ఉన్నతమైన కృపతో నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో నిన్ను అనరాని మాట అన్నారు. నీవిక ఆలోచన చేస్తా ఉన్నావు. బాధపడతా ఉన్నావు. నీకు నువ్వుగా ఆలోచించుకుంటే ఏ ఒక్క రోజు కూడా దుఃఖ నివారణ నీకు రాదు. మరి ఎప్పుడొచ్చిందయ్యా అంటే, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 100 మందిని, 1000 మంది, లక్షల మంది చెప్పగలం. ఏమని? అంధకార స్థలంలో నుంచి ఉన్నతమైన కృపతో నిలబెట్టిన సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. వ్యక్తిగతంగా మా బ్రతుకులు, ఏమండి, మా కుటుంబం ఎన్నిక లేని గోత్రముగా, ఇజ్రాయేలు 12 గోత్రాల్లో మనిషే గోత్రంగా అయితే పిలువబడతారు. అతడు సాక్ష్యం చెప్తాడు, అట్లాంటి కుటుంబం ఈ ప్రాంతంలో. కానీ ఎందుకు పనికిరానటువంటి మా బ్రతుకులను ప్రభు పట్టుకొని తన ఉన్నతమైన పరిచర్య కొరకై నడిపిస్తా ఉన్నాడు. తన ఉన్నతమైన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనమున్న వారిని, అందచందాలున్న వారిని, ఐశ్వర్యములున్న వారిని దేవుడు కోరుకోలేదు. కానీ ఏ జ్ఞానము లేకపోయినా ప్రభువే ఆధారం అన్నట్లుగా మన జీవితాలలో మనం కొనసాగింపబడుతూ ఉన్నప్పుడు మన జీవితాలకు ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 22వ అధ్యాయము. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను. నా జనమునకు కలిగిన నాశనమును గురించి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, నాకు మనశ్శాంతి కలగాలి, ఓదార్చగలిగిన వారు ఎవరు లేరు, ఇక నాకు దుఃఖ నివారణ కలుగుటలేదన్నట్లుగా భక్తుడు మాట్లాడతాడు.
ఇర్మియా భక్తుడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే, సొమ్మసిల్లిపోతా ఉంది, దుఃఖ నివారణ చెందట్లేదని ఎందుకు బాధపడుతున్నాడంటే, ఇర్మియా భక్తుడు తన జీవితం అంతా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వర్తమానాన్ని తెలియపరిచాడు. అయ్యా, మీరు గనక దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే అదుగో దేవుడు మిమ్మును బబులోను చెరలోనికి నడిపిస్తారు. దయచేసి అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలోనికి మీరు వెళ్ళకూడదు. మీరందరూ నెమ్మది కలిగి బ్రతకాలి, మీరందరూ సమాధానంగా ఉండాలి. మీరు ఎక్కువగా అన్య దేవతలను ఆరాధన చేస్తున్నారు. ఈ లోకములో ఉన్న ఆశలు, కోరికలు ఏదంటే అది చేస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టము లేనిది. మీరు దేవునికి అనుకూలంగా బ్రతకండి అని ఎల్ల వేళలా ప్రకటించిన ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా మార్చబడలేదు. ఏమండి, ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా మార్చబడలేదు. అప్పుడు ఈ మాట అంటా ఉన్నాడు, అయ్యా, నేను ఎన్ని రోజులు నీ మాటలు ప్రకటించినా ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా నీ ఎదుట రోషము కలిగిన బిడ్డలు నేను చూడలేకపోతూ ఉన్నాను. అందుకే నేను చేసిన ప్రయాస, నేను చెప్పిన వాక్యం ఇదంతా వ్యర్థమైపోయింది. చెప్పి 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 నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. ఇక వాళ్ళు మార్చబడడం లేదు కాబట్టి నాకు కలిగేటువంటి దుఃఖానికి ఇక నివారణ లేదు. ఆ ప్రజలకు దేవుని సువార్త ప్రకటించడానికి ఎల్లవేళ నాకు దుఃఖము కలుగుతూనే ఉంది. హల్లెలూయా. ఇక్కడ నుంచి దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలి. నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను ఈరోజు దేవుడు బలపరచబోతూ ఉన్నాడు. నన్ను ఈరోజు నా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నా దేవుడు ఈరోజు నాకు ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. నన్ను ఎరిగిన దేవుడు, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎరిగిన దేవుడు, నా గురించి ఎవ్వరికి తెలియదు, నా దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈరోజు నన్ను బలపరుచుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు సమస్యలుచు ఉన్నట్లయితే, దుఃఖ నివారణ లేక, ఆదరణ లేక కృంగిపోతూ ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను బలపరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చదువుదా. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని. చాలండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మూకుమ్మడిగా మాట్లాడుకొని దావీదుని చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకు చంపాలి దావీదుని? వాళ్ళంతా రాళ్ళు తీసుకొని కొట్టగలిగినటువంటి తప్పు దావీదు ఏం చేశాడు? ఇక్కడ జరిగేటువంటి సందర్భం ఏమిటయ్యా అంటే, దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు, సౌలు వేల కొలది, దావీదునేమో 10,000 కొలదిగా ప్రజలందరూ వాళ్ళని పొగుడుతూ ఉంటే సౌలుకు అసూయ కలిగింది. ఏమనంటే, నన్ను 1000 మంది పొగడటం ఏంటి, నిన్నగాక మొన్న వచ్చినటువంటి దావీదుని 10,000 మంది పొగడడం ఏంటి, ఇట్లా గనక వదిలిపెడితే వీడు మన చేతికి రాడని దావీదుని చంపాలన్న ఆలోచనతో వెంటబడుతూ ఉన్నాడు. ఎవరండి? రాజైన సౌలు. రాజైన సౌలు ప్రతిరోజు వెంటబడుతూ ఉన్నాడు. ఏ రోజుకు ఆ రోజు మరణ భయముతో పరుగెడుతూ ఉన్నాడు. దావీదు మరణ భయముతో ఏ రోజుకు ఆ రోజు పరిగెడుతూ ఉన్నాడు. ఇక అర్థం కావట్లా, రేపు చనిపోతానేమో. పగలంతయు ఏదో ఒక ప్రాంతానికి పరిగెత్తి ఆ రాత్రి ఆ గృహలో రాత్రి అంతా ప్రార్థన చేసుకునేవాడంట. ఏమని? అయ్యా, ఈ పగలంతా నన్ను బ్రతికించావయ్యా, ఈ రాత్రి అయిపోతే మరలా రేపు నేను ఖచ్చితంగా రాజు చేతికి చిక్కితే రాత్రంతా దేవుని సన్నిధిలో
ఆ యొక్క స్థితిగతులన్నిటి కొరకు ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. హల్లెలూయా. ఒకానొక సందర్భంలోనికి వచ్చే సమయానికి దావీదుతో దగ్గరగా సుమారు 400 నుంచి 600 మంది ప్రజలు దావీదుతో వస్తారు. సౌలుని విడిచిపెట్టి, ఏమండి, ఆ ప్రజలందరిని విడిచిపెట్టి దావీదును ఒక కెప్టెన్గా తయారు చేసుకుని బయలుదేరి అతనితో వస్తారు. నీవే మాకు ఉండాలన్నట్లుగా వచ్చి ఇక ఆ 400 మీద రాజుగా ఆ 400 మందిని ఒక మంచి ఆలోచనతో నడిపిస్తున్నటువంటి దావీదు ఒకరోజు, ఏమండి, ఒక రోజు ఏం జరుగుతుందంటే వేరే ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శత్రువులు, 30వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. దావీదు అతని జనులను 3వ దినమందు సిగ్లగుకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగు మీదను పడి కొట్టి తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్నటువంటి ఆడవారందరినీ చెరపట్టుకొని, ఇక్కడ జరిగేటువంటి సందర్భం, దావీదు వేరే ప్రాంతానికి వెళితే దావీదు లేనటువంటి సమయం చూసి అమాలేకీలు ఈ 400 మంది 500 600 మంది ఉండారని చెప్పేనా ఆ ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళందరిపైన మూకుమ్మడిగా పడిపోయి వాళ్ళలో ఉన్నటువంటి గనులేమి అల్పులేమి వారందరినీ, స్త్రీలేమి పిల్లలేమి అందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఊరకెళ్ళారా, వాళ్ళ ఇళ్ళకి నిప్పు పెట్టి వెళ్ళారంట. ఏమి వెళ్ళారు? నిప్పు పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు తన పని ముగించుకొని తిరిగి వస్తా ఉన్నాడు. తిరిగి వచ్చేటువంటి సందర్భంలో ఆ యొక్క ప్రదేశాన్ని చూడగానే గుండె తరుక్కుపోయింది. ఎందుకని? వాళ్ళ ఇళ్ళన్నీ కాలిపోయినాయి. వారితో ఉన్నటువంటి స్త్రీలందరూ ఏడుస్తూ ఉన్నారు. గనులేమి పెద్దలేమి చిన్నలేమి వారికి ఉన్న సంపద, వారికి ఉన్నటువంటి స్థితిగతులన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతే అక్కడ మిగిలి ఉన్నవారు కొంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళు సణుగుతా ఉన్నారు. ఏమయ్యా దావీదు, మేము మమ్మల్ని బాగా నడిపిస్తామని ఇక్కడ తీసుకొచ్చావు కదా, ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో నా భార్యలు అమాలేకీలు వచ్చి తీసుకెళ్ళారు, ఇప్పుడు ఏం చేస్తా? ఒకడొకడొకడొకడు మాట్లాడుకొని దావీదును ఒంటరి వాడిగా చేసి, వీడు మనకింత ద్రోహం చేశాడు కాబట్టి రాళ్ళు తీసుకొని దావీదును చంపుదామనుకున్నారు. హల్లెలూయా. దావీదు తప్పు చేశాడా? నిజానికి 400 మందిని మంచిగా కాపాడడం తప్ప, ఆ ప్రజలకు కావలసిన అవసరాలు ఒక మంచి క్రమంలో నడిపించడం తప్ప, అతడు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత శత్రువులు వచ్చి కొంతమందిని తీసుకొని వెళితే వీళ్ళే అప్పుడు దాకా మిత్రులుగా ఉన్నవారే పగస్తులయ్యారు. అప్పుడు దాకా ఆ రక్త సంబంధికులుగా ఉన్నవారే పగస్తులై రాళ్ళు తీసుకొని కొట్టి చంపుదామని వెంటబడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దావీదు పరిస్థితి ఏమై ఉంటుంది? నిన్నే మన ఇంటిలో పిలిచి, వాళ్ళ ఇంటిలోకి పిలిచి మంచి భోజనం పెట్టారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఏంది? వాడు ఏంటండి దుర్మార్గుడురా, వాడి జీవితాన్ని ఎట్లాగైనా నాశనము చేయాలన్న వాళ్ళు లేరంటారా? హల్లెలూయా, హల్లెలూయా. పాముకి ఎట్లాగైతే కూరలకి 2 ఉంటాయో మనుషులు కూడా 2 ఉంటాయి. ఏమండి, వాళ్ళు మన ముందు ఒకలాగుంటారు, వెనకమాల ఉంటారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో నేను చెప్పేటువంటి విషయం, మూకుమ్మడిగా వారందరూ ఒకటై దావీదు ఒక్కడే ఒకటై ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే, దావీదు 6వ వచనం చివరి లైన్ చదువుదాం, 7వ వచనం పై లైన్. దావీదు తమ దేవుడైన యెహోవాని బట్టి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 400 మంది ఒకే ఒక్కసారి దావీదును చంపుదామని వెంటబడతా ఉంటే
కృంగిపోకుండా నా దేవుడు నన్నెన్నడు విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఒక పాట పాడారు. ఏం పాట అది? నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయి ఇలా ఎంతకాలము నీవు ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు నమ్మి నమ్మి. ఆమేన్. మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు ఇలా ఎంతకాలము నీవు నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాం ఏమాయెన్ దైవ దర్శన్ కోల్పోయేన్ నా యేసయ్యా నమ్మిన ఎడల ఉన్నత అందరూ కలిసి నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్మి దావీదు మోసపోయినప్పుడు ఒకే ఒక్క విషయమును బట్టి ధైర్యము తెచ్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే మనము సేవించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ స్థితిగతులలో ఉన్నా, హత్తుకొని ముద్దాడేటువంటి ప్రేమ అది ప్రభువు దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నెవరైనా కొడితే నువ్వెన్ని రోజులు పెట్టుకుంటావు కక్ష? నువ్వెవరైనా మోసం చేస్తే ఎన్ని రోజులు పెట్టుకుంటావు కక్ష? హల్లెలూయా. ఈ కక్ష గుర్తుంచుకునేటువంటి విధానం స్త్రీలలో ఎక్కువగా ఉండిద్ది. ఏమండి, ఇది సత్యం అన్నమాట. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాల్సిందే. దావీదు ఒంటరి అయిపోయాడండి. తోడు లేక నీడలేక దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. హల్లెలూయా. నీ అయిన వారు నిన్ను దూరం చేస్తే, నీతో ఉన్నవారు నీ రక్త సంబంధికులు నిన్ను దూరము చేసి నీవు ఒంటరిగా ఉంటే, ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. నువ్వే స్థితిగతుల మధ్యలో ఉన్నా, నీ ప్రాణము సొమ్మసిల్లిపోయి దుఃఖ నివారణ లేక ఇర్మియా బాధపడుతున్నట్లుగా నీవు బాధపడితే, దావీదు మాట్లాడుతున్నాడు, దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పాట కూడా ఉంది, పాడమంటారా? ఒంటరినై తోడు లేక
మోడునైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని, ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక, అందరం కలిసి పాడదాం. తండ్రి నీ తోడు లేక మోడునైతిని. తండ్రి 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 నీ తోడు, నీ తోడు దొరికాక చిగురించి తిని, నీ తోడు దొరికాక నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. అందరూ మనసారా నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా, ఓ పూజారుడా భజింతును. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా సర్వము. శత్రువుల చేతులలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటల నలిగిపోతిని. శత్రువుల చేతులలో సూటిపోటి మాటల నలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తీరిపోయెను బాధలన్నీయు, కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవ్వరు, నీవుగాక ఎవ్వరు నాకులే. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. దావీదు ఒక్కడే పాడుకుంటున్నాడు. ఒంటరినై తోడు లేక మోడునైతిని, ఓదార్చేవారు లేక నా బ్రతికే నాకు భారమైపోయింది. నీ తోడు దొరికాక నేను మరలా చిగురించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని తోడు దొరికితేనే ఈ లోకంలో నువ్వు బ్రతకగలవు. నేను చెప్పేటువంటి మాట, దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీతో ఉన్న వారందరూ నీకు దూరం అవుతూ ఉన్నారంటే దేవుడు నిన్ను రేపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అర్థమైన వాళ్ళు అందరూ చెప్తారు అనుకుంటున్నా. హల్లెలూయా.
చాలా ఆశీర్వాదకరమైన మాట. నిన్ను ఇబ్బందులు పెడుతున్నారని కనుక నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను రేపుతున్నాడని అర్థం. ఏమండి, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకంటే ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. రేపుతున్నాడు. ఒక కుటుంబం చక్కగా పరిచర్య చేస్తా ఉంది. తండ్రికి 2 కొడుకులు. ఆ తండ్రి మంచి పరిచర్య చేస్తున్నాడు, 4-5 ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నాడు. ఒక సంఘం చిన్న కుమారుడికి 50-100 మంది ఉన్న సంఘాన్ని మంచిగా ఇచ్చాడు. రెండో సంఘం నడిపించబడతా ఉంది. వాళ్ళ కొడుకు ఇంకొక కొడుకు అప్పగించాడు. వాళ్ళ కొడుకు మీద కొంచెం నమ్మకం లేక దూరంగా ఏందండి వాళ్ళ కొడుకుని దూరంగా చూస్తున్నాడు. పరిచర్య అప్పగించిన తర్వాత కానుకలు ఎవరు తీసుకోవాలి? ఎవరండి? అక్కడ పరిచర్య చేస్తున్నా ఏమండి, దానిలో నుంచి ఆ సేవకుడు వాళ్ళ నాన్నకి ఇవ్వాలి. అవునంటారా లేదంటారా? అయితే అతనికి జ్ఞానం లేదు, అది లేదని చెప్పేసి కొంచెం తీసేసినట్లుగా అతన్ని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అతని పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఆర్థికంగా ఎట్లాగా? ఎవరు చెప్పొద్దు మరి, మీరు వాళ్ళ గురించి ఎవరు చెప్పొద్దు. హల్లెలూయా. తెలుసు మీకు, వాళ్ళ కుమార్తెకి పోయిన సంవత్సరం 3 లక్షలు పెట్టి ఆపరేషన్ చేశారు. ఇంకా 2 లక్షలు కావాలంట. హల్లెలూయా. ఇన్ని లక్షలు మందిరంలో ఉన్న కానుకలు లేకపోతే ఎట్లా తీసుకొస్తాడు? సొంత తండ్రి సేవ అప్పగించిన వ్యక్తి మోసం చేస్తూ ఉంటే కుమిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసి ప్రభు కృపను బట్టి ఇంకో చోట పరిచర్య ప్రారంభించుకోవడానికి దేవుడు ఏం చేశాడు? అక్కడ ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి అంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికే. నువ్వు పట్టుకొని ఊగులాడుతూ ఉంటావు. వాళ్ళు నమ్మట్లేదురా నాయన నిన్నంటే వాళ్ళనే పట్టుకొని ఊగులాడుతూ ఉంటావు. అప్పుడు అర్థమైంది దేవుడే ఆ పరీక్ష నీకు ఇస్తాడనమాట. ఏందండి, నీకు అర్థం కాదు. అప్పుడు మైకంలో ఉంటావు, మధురంలో ఉంటావు, ప్రేమలో ఉంటావు, అమాయకంగా ఉంటావు. కసాయి వాడు గొర్రెను ఏ విధంగా అయితే చేస్తాడో నువ్వు వాడిని అట్లాగా, గొర్రె అట్లాగైతే కసాయుడిని నమ్మి నువ్వు అట్లా నమ్ముతావు. హల్లెలూయా. కానీ అది దేవుని చిత్తమే. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళడానికే. హల్లెలూయా. ఆ స్థితిగతులు వచ్చినప్పుడు నువ్వు పడిపోకూడదు, కృంగిపోకూడదు. ఎక్కడైతే పడిపోతూ ఉన్నావో, ఏ మనుషులైతే దూరం అవుతున్నారో, అయ్యా వాళ్ళు దూరం అయ్యారయ్యా, నువ్వు ఒక్కడవే నాకు తోడున్నావు. హల్లెలూయా. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా. ఏంటంటండి, ఒంటరి గువ్వై విలపింపబడేటువంటి సమయంలో ఓదార్చేటువంటి దేవుడు నీవు ఒక్కడివే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్న మనం కూడా, మనకెవరండి ఆధారం? మన కొండెవరు? మన అండెవరు? మన ధైర్యం ఎవరు? మన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఒకసారి ఫోన్ చేస్తే బెటాలియన్ దిగిద్దంట. కొంతమంది గొడవలు అయినప్పుడు ఏమంటారు? ఫోన్ చేయమంటావా అంటారు. నువ్వెవరికి చేస్తావు ఫోను? హల్లెలూయా. యేసన్న గారంట ఒక దీపాన్ని, కిరోసింది వెలిగించేది, చక్కగా ఏం చేశాడంటే తెచ్చుకొని శుభ్రం చేసుకొని కిరోసిన్ పట్టించుకొని
వాళ్ళు నెయ్యి దెబ్బలో వేస్తే ఈయన తెచ్చుకొని శుభ్రం చేసుకొని కిరోసిన్ పోసి వాడిస్తా ఉంటే వాడొచ్చి ఇది నాదిగా నువ్వెందుకు తెచ్చుకున్నట్టు, లేదయ్యా పలానా నెయ్యి దెబ్బలో అక్కడ వేసింది నేనే, నువ్వెందుకు తెచ్చుకున్నావని ఎలిగేది తీసుకుని వెళ్ళాడు. వెళతా ఒక మాట అన్నాడు, అయ్యా నాకు ఇది ఒక్కటేనా, నేను చీకట్లో ఉన్నా, మీకు ఉన్నాయి కదంటే ఆయన ఏమన్నాడంటే అడిగి నీకు దిక్కుండా చోట చెప్పుకోపో అన్నాడంట. హల్లెలూయా. ఎవరిని అన్నాడు? ఆ సందర్భంలో రాశాడు, ఒంటరినై తోడు లేక అలాడిపోతూ ఉన్నాను, నా దేవుడు మాత్రమే నన్ను ఆదరించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ల్యాంపు కిరోసిన్ ఎంత పోసాడో తెలియదు కానీ హోసన్న మందిరంలో నెల రోజులు కరెంటు బిల్లు మన కొరినిపాడుకు సరిపోయినంత ఒక నెల రోజులు తినవచ్చు, అంత కరెంటు బిల్లు వచ్చింది. ఆ దీపం ఎక్కడా, ఆ కరెంటు బిల్లు ఎక్కడా, అది అప్పుడు తెలియదు ఆయనకి. ఎవరు లేరని అనుకున్నాడు కానీ ఒకే ఒక్కడు ఆయన బలపరచగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. యేసన్న గారి విషయంలోనే కాదు, నీవు ప్రభు కృపతో నిలబడగలిగితే నిన్ను నన్ను కూడా, నువ్వు మనలో ఉండేటువంటి చెడు లక్షణం ఏంటంటే మనకంత సినిమా లేదులే, మనకి అంతా మనకు అప్పులు ఉండవు, మనకు అయ్యండి ఈ తీరటం ఎక్కువ, మన కుటుంబం నడిపించుకోవటం ఎక్కువ, ఇంకా చాలా మందికి వెళ్తురునేస్తామా, ముందు మనల్ని మనం వెలిగించుకుంటే చాలు అనుకుంటాం. హల్లెలూయా. అదే తప్పు. నీకు చీకటి కష్టం కన్నీరు వస్తా ఉందంటే నా దేవుడు రేపుతున్నాడు. రేపేటప్పుడు నువ్వు ప్రభు పాదాల దగ్గర ఏడ్చినప్పుడు నా దేవుడు నిన్ను ఉన్నతమైన కృపతో నిలబెడతాడు. దేవుని స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఇక 90 స్పీడ్లో ఉండాలి. గిలాదు కాపరస్తుల ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై తూర్పు వైపునకు పోయి, ఇక్కడ నేను చెప్తానండి ఉన్నటువంటి సందర్భం, ఒక దైవజనుడు ఆ ప్రాంతాన్ని శాసించాడు. ఏమనంటే వర్షమైనను మంచైనను ఇక పడదు అని ఒక ప్రవక్తగా ఆయన ఒక మాట శాసించాడు. ఎప్పుడైతే ఏలియా ప్రవక్త మాట్లాడి ఆ ప్రాంతంలో నీటి చుక్క కంటికి కనబడలేదు, సంవత్సరం జరిగిపోయింది, ఉన్న నీరంతా అయిపోయింది. ఆ కేరీతు వాగు దగ్గర ఏమండి ఆ వాగులో నీళ్లు తాగుతూ ఏలియా బ్రతుకుతూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఏంటి, ఎట్లా బ్రతకాలి, ఏంది పరిస్థితి, దేవుడు చెప్పినట్లుగా నేను ఇక్కడికి వచ్చాను, నా జీవితం ఎట్లా నడిపించబడాలి. హల్లెలూయా. దేవుడు ఎడారిలో కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. కాకులతో ఏందండి మాంసాన్ని దేవుడు పంపించాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని అర్థం కాని విషయాలు ఇవే. యోనా చేప కడుపులో 3 రోజులు చనిపోకుండా ఉండడం సైన్స్కి వ్యతిరేకం, కానీ దేవునికి ఏందండి గాడిద మాట్లాడడం ఏందండి మనం ఎప్పుడు చూడలా, కానీ దేవుడు మోషే చేతిలో ఉన్నటువంటి ఎండిపోయిన కర్ర సముద్రాన్ని చేల్చడం, పాముగా మార్చబడడం, ఇవన్నీ సైన్స్కి విరుద్ధమే, కానీ నా దేవునికి సాధ్యమే. హల్లెలూయా. దానిలో భాగమే ఇది కూడా. అసలు కాకంటే ఏంది, వండేటప్పుడు ఏమైనా తినేటప్పుడు చెయ్యి విదిలిస్తే పడినటువంటి ఆహారానికే వెంపర్లాడతా, పిల్లల దగ్గర కూడా పడుచుకొని తినేటువంటి అలవాటు అది. కానీ ఆ కాకుల ద్వారాగే హల్లెలూయా
ఆలోచించండి. ఎన్ని రోజులు పంపించాడు అంటారు? ఆహారం ఎన్ని రోజులు పంపించాడు అంటారు? కేరీతు వాగు దగ్గర సుమారు ఆ వర్షము పడనన్నాళ్ళు ఆహారాన్ని పంపించాడు. రొట్టెను ద్రాక్ష రసాన్ని పంపించి చక్కగా ఆహారాన్ని పెడతా ఉంటే ఆ కాకి ఆ రొట్టె ముక్కను నోటితో పట్టుకొని వచ్చేటప్పుడు ఏమని ఆలోచించుకొని ఉండిద్ది? ఏందండి? నేను అనుకుంటాను దేవుడు ఆ కాకి ఉపవాస దినాలు ప్రకటించినట్లేగా. హల్లెలూయా, హల్లెలూయా. అది కరువు బొద్దైనా సరే దేవుని మాట. ఏమండి, మీరు కూడా కొంచెం తినగలిగిన ఆశ ఉండా సరే ఉపవాసం ఉంటారు, ఒగ్గబట్టుకొని ఉంటారు, ఏకాగ్రత ఉంటారు. అయిపోయిన తర్వాత ఒకసారి ఎన్నోసార్లు చెప్పా, మరొకసారి ఒక ఆమె 40 రోజులు ఉపవాసాలు ఉందంట. ఎన్ని రోజులు? 40 రోజులు. ఏ రోజుకు ఆ రోజు తినేవాళ్ళని చూసి మిస్ అయిందా అనుకుంటా ఉంటుందంట. ఆమె కొంచెం తినగలిగినాము. 40 రోజులు అయిపోయింది, 38, 39, 40వ రోజు వచ్చిందంట. 40వ రోజు రాగానే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అనగానే బైబిల్ ఎక్కడ పెట్టుకుంది? ఇక చివరి రోజు ప్రార్థన చేయించుకోవాలి, అది కూడా చేయించుకోవాలా. సైలెంట్గా వెళ్ళిపోయి అన్నం వేసుకుంది. ఎర్రగార పచ్చడిని తీసుకొని ఏందండి, ఎట్లాగండి, ఏముంది లోపల? ఆకలి కాదు, ఆశ. ఆకలి అయితే తినవచ్చు తృప్తిగా, ఆశ అనేది ఎట్లా అనిపిస్తుంది? మొత్తానికి తిందే ఫుల్లుగా. రేపటికి ఏలబడతా పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా. ఏం కాదమ్మా, 40 రోజులు ఉపవాసం ఉంటే ప్రభు నూతనమైన బలంతో ఆశీర్వదిస్తాడని ఈయన అన్నాడు. అంటా ఉంటే లేదు పాస్టర్ గారు, లేదయ్యా నేను ఒక చిన్న తప్పు చేశానయ్యా అంటాను. ఏంటమ్మా నువ్వు చేసింది మంచి పని అంటే, లేదయ్యా నేను నీతో ప్రార్థన కూడా చేయించుకోలేదు, హడావుడికి వెళ్ళాను. నేను ఆల్రెడీ ప్రార్థనకు వచ్చే సిద్ధపరిచి వచ్చాను, అవన్నీ సెట్ చేసుకొని వచ్చాను. ఇంటికి వెళ్ళంగానే కలుపుకొని అట్లాగా తిని కొద్దిగా అట్లా లేచి ముందుకెళ్ళాను. కడుపులో మంట ప్రారంభమైంది, మోషన్స్ ప్రారంభమైంది. రాత్రికి రాత్రే 7-8 సార్లు. ఏందండి, ఇక ఏలబడతా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ మాట, ఉపవాసం ఉంటే అంత కష్టం ఏమండి చేసిన వాళ్ళకి అర్థమైంది. దేవుని స్తోత్రం. ఉపవాసాన్ని దేవుని సన్నిధిలో అనుభవిస్తే ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అమ్మో ఎప్పుడైపోయిద్దో అనుకుంటా ఉంటే మన మనసు దానిపైన, దేవుని పైన, ఉపవాసం పైన, ఆ ఆహారం మీద, దేవుని మీద ఉండకుండా ఆహారం మీదే ఉండేది. తద్వారా మనం ఉపవాసం చేయటం ద్వారా మేలులు పొందలేం. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడకుండా ఉండడం ఉపవాసం, తినకుండా ఉండటం ఒక్కటే ఉపవాసం కాదు. మాట్లాడకుండా ఉండటం తీర్మానం చేసుకోవాలి. ఈ రోజు నుంచి నేను, హైందువులు అయితే మౌన వ్రతం అంటారు. ఏందండి, మనకంటే వాళ్ళు 100 రెట్లు బెటరే. ఎప్పుడైనా భక్తి విషయంలో మౌన వ్రతం అంటారు. ఎవరితో మాట్లాడరు, దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసులో పూజ చేసుకుంటా చక్కగా. మనం కూడా ఎవరితో మాట్లాడకుండా ఈ రోజంతా దేవునితో మాట్లాడాలి, దేవునితో కూర్చోవాలి. ఈ రోజంతా ఏమి తిన్నాం, ఈ రోజంతా ఏం పని చేయను, ఈ రోజంతా ఫోన్ మాట్లాడను. కొద్దిగా ఉపవాసం ప్రకటించి ఫోన్కి లేకపోతే అన్నిటికీ ప్రకటించి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే మనకి ఏందండి, ఎడారిలో కూడా ఆహారాన్ని కాకుల ద్వారా పంపించగలిగిన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. ఇంకొక చోట రాయబడుతుంది, పేద విధవరాల దగ్గర సమృద్ధి అయిన ఆహారాన్ని అదే దైవజనుడికి. ఆ పక్కన అధ్యాయంలో చదువుదాం, 19వ అధ్యాయం 1వ వచనంలో. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపిన యెజెబెలు ఏలియాకు వర్తమానము పంపించెను. అమ్మా 6వ వచనం చదువుతారా? తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి పరుండెను. అయితే
యెహోవా దూత రెండవ మారు అతనికి ప్రత్యక్షమై ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. దేవుని స్తోత్రం. అలసిపోయి వేసారిపోయి ఇక చచ్చిపోతానని మరణాపేక్ష కలిగి ఉన్నటువంటి ఆ దైవజనునితో దేవుడు అంటున్నాడు, అయ్యా నీ జీవితం ఇప్పుడే ముగిసిపోదు, నీ ప్రయాణం ఇంకా ఉన్నది. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం నీ ముందని గమనించి మరలా తిను, ఆహారం తిని మరలా బలం పుంజుకో. శక్తికి మించిన ప్రయాణములో నా దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. శక్తికి మించిన సమరములో, హల్లెలూయా, ఆయన మనకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. నా మంచం నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు. ఏమండి, ఆయన మంచం అంట ఆయనకు ఆదరణ ఇచ్చిద్దంట. ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? బయటికి వెళ్తే సూటిపోటి మాటలే తట్టుకోలేక ఇంటిలోనే పండుకున్నాడు. ఇక ఆయనకి ఏంటంటే 4 గోడల్లో మంచమే, ఆయనకు ఆదరణ ఏంటంటే మంచమేనంట. ఆ పరుపే ఆయనకు ఆదరణ కలిగించేటట్లుగా కొంచెం ఇటు తిరిగినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయనుకో ఆ పరుపు కొంచెం తుడిచిద్దంట. మనుషులు చేయాల్సిన పని మనుషులు చేయలేరు, కానీ దేవుడు ఏదో విధంగా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చదువుదా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. సమయం ముందుకు వెళుతూ ఉండగా నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. 10వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న నా ఏలినవాడా, నీ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలిన వాణి దాసుడనైనా నేను నా ఏలిన వాణి ఎదుట అమ్మా ఎలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయెను. అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరిచి, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. దేవుని స్తోత్రం. చదువాక, బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము కలుగునుగాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకొనమని. హల్లెలూయా. అదే మాట దానియేలుతో కూడా చెప్తా ఉన్నాడు. నలుగురు వ్యక్తుల గురించి చెప్పాను. ఈ నలుగురు నిరుత్సాహకరమైన పరిస్థితుల మధ్యలో దానియేలునైతే ఇక నాకు అయిపోయింది అనుకున్న సమయంలో, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు, భయపడవద్దు, ఎందుకు అధైర్యపడతావు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు సన్నిధిలో కూడి ఉన్న బిడ్డలారా, నీ జీవితం ఏ పరిస్థితులలో ఉన్నా, నీ జీవితం ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా, నా దేవుడు అసమర్థుడు కాదు, చేతకానివాడు కాదు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చలేనంత చేతకానివాడు కాదు, నిన్ను బలపరుచుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. నీవు నమ్మగలిగితే, నేను నమ్ముకున్న ప్రభువు నన్ను ధైర్యపరుస్తాడు. నేను నమ్ముకున్న నా ప్రభు నా కష్టాల కడగండ్లలో నుంచి విడిపిస్తాడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడని గనక నీవు ఆశపడినట్లయితే, ఏమన్నాడు దానియేలుని? దానియేలు నీవు నాకు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభములు కలుగునుగాక, ధైర్యము తెచ్చుకొనుము. 2 మాటలు వెంటనే చెప్పాడు. ధైర్యము తెచ్చుకొనుము. మరలా చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో.
అధైర్యపడమాక ధైర్యము తెచ్చుకొని ప్రభువు కొరకు నువ్వు జీవించగలిగితే, ప్రభువుతో సహవాసం చేయగలిగితే, ప్రభువు పట్ల ఆశ కలిగి నీవు నడిపింపబడగలిగితే ఒక నూతనమైన కార్యము నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. అధైర్యపడవద్దు. మన జీవితంలో ఈ రోజు నుంచి ఒక నూతనమైన కృపతో ఆయన నడిపించునుగాక. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఈరోజు ప్రభు మనకు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. యిర్మీయా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. నా గుండె నాలో సొమ్మసిల్లిపోవచ్చున్నది. దుఃఖ నివారణ లేక నా జీవితం అంతా నశించిపోవచ్చు ఉన్నాను. దావీదు అంటున్నాడు, ఒంటరి వాణ్ణి చేసి అతని జీవితాన్ని ఆడుకుంటా ఉంటే, రాళ్ళు తీసుకొని చంపుదామని ఎంటబడతా ఉంటే తన బ్రతుకైపోయిందని ఆలోచించేశాడు. కానీ దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. నీ ధైర్యం ఏంటి? ఈరోజు నువ్వు నిన్ను ప్రశ్నించుకో. నీతో ఉన్నవారా నిన్ను హింసించేది? నీవు చేసేటువంటి ఉద్యోగమా? నీవు వెళ్ళినటువంటి పని చోట ఎక్కడ నీకు అపజయం ఎదురవుతా ఉంది? నిన్ను వెంటాడుతున్న దరిద్రమా, అప్పుల, అనారోగ్య పరిస్థితుల? ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునిని బట్టి ధైర్యము కలిగి నడిపింపబడు. దేవునిని బట్టి నీవు ధైర్యముతో నడిపింపబడు. నీకు నీ బంధువులు ధైర్యం కాదండి, ఆయా సందర్భాల్లో విడిచిపెడతారు. అయ్యా, నీవు ఒక్కడవే నాకున్న ఆధారం. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. నా స్థితిగతులు ఎరిగినవాడా, నా పరిస్థితులు ఎరిగినవాడా, ఒంటరినై తోడు లేక మోడునైపోయా. ఓదార్చేవారు దరిదాపుల్లో కూడా కాన రావడం లేదు. నీ తోడు దొరికాక నా బ్రతుకులు చిగురించబడ్డాయి. ఆహారము లేక అలసిపోయి బ్రతుకంత మరణాపేక్షలోనికి వెళ్ళిపోయి బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు, అయ్యా ఎందుకు అలసిపోయావు? ఎందుకు మరణాపేక్షతో భయపడుతూ ఉన్నావు? నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందని ఆయన చెప్తున్నాడండి. ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ జీవితం ఇంకా ఉంది. శక్తికి మించిన ప్రయాస నువ్వు పడాలంటే బలమైన కృపతో దేవుని కొరకై రోషముగా నిలువబడగలిగిన కృప దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. వృద్ధాప్య దినమున నా వల్ల కావడం లేదు ప్రభువా, ఆలోచించి ఆలోచించి ఇక ఆ దరి అందక, ఆలోచన అందక నీరు మున్నీరైపోతూ ఉన్నా. నేను ఒక్కడనే నా జీవితాన్ని ప్రభు అనేక విధాలుగా ఆలోచనల మధ్యలో కొనసాగించుకుంటున్నా. ఇక చాలయ్యా, నన్ను పెట్టిన ఈ పరీక్షకి చాలు ప్రభువా. తాళలేక
మరలా 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 చిగురింపచే ధైర్యపరచండి. నీకు వ్యతిరేకంగా ఏదైనా ఉంటే ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉన్న మనం, ఆయన ఏదైనా నిన్ను పరీక్షిస్తే ఖచ్చితంగా ఇస్తాడు. నీ అతిక్రమ క్రియలను బట్టి ఆపితే మరలా నువ్వు ప్రభు కృప పొందుకునేంత వరకు అది రాదు. నువ్వేదైతే అడుగుతున్నావో అది నీకు రాకపోవడానికి గల కారణాలు ప్రభు కృపను నీవు పొందుకోలేకున్నట్లయితే ప్రార్థన చేయి విడిచిపెట్టొద్దు. యోబు అంటున్నాడు, నాకు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితులలో నాకున్న పరుపే నాకు ఆదరణ కలుగు చేస్తా ఉన్నది. పరుపెట్లాగైనా ఆదరణ కలుగు చేసిందా? కానీ ఆయన అనుకుంటున్నాడు, ఏ మనుషుడు మాట్లాడకపోతే ఈ లోకములో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి అదిగో మోగ జంతువుల చేత, అదిగో వ్యర్థమైనటువంటి వాటి చేత ఆదరణ కలిగిస్తాడా ఆయన? దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, నా వల్ల కావడం లేదు, అయిపోతుంది అనుకున్నప్పుడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. దేవుడు నిన్ను అంటున్నాడండి, దేవునికి నీవు బహుప్రియుడవు అంట. ఎందుకని దూరం అయిపోతున్నావు? ఎందుకని తల్లిదండ్రులు బ్రతుకుతూ ఉన్నావు? ప్రియుడు అంటే ఇష్టపడినటువంటి వ్యక్తి, ప్రాణానికి ప్రాణముగా ప్రేమించే వ్యక్తి. నా ప్రభు అంత గొప్ప మాట నీతో అంటున్నాడు, నిన్ను ప్రేమించాడు, ప్రాణము పెట్టాడు. బహుప్రియుడు, బహుప్రియుడవు, బహుప్రియుడవు, నీవు దేవునికి బహుప్రియుడవు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి, అయ్యా ఇంతమందిని బలపరిచిన దేవుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నన్ను బలపరిచయ్యా, కృపతో నింపండి అయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ పునరుద్ధానపు దినమున ఈ సన్నిధికి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలమయ్యా? ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేం. కృప వెంబడి కృపతో మీరు బలపరచుచు, నూతనమైన కృపను అనుగ్రహించుచు, అన్ని విషయాలలో మీరు బలపరచుచు ఉన్నందుకై స్తోత్రమయ్యా. నీవొక్కడివే మాకు ఆధారం. మా ఆత్మీయ జీవితాలు అయితేనేమి, మా కుటుంబాలు అయితేనేమి, మా పరిచర్య అయితేనేమి, అన్ని విషయాలలో దానియేలు వలె ధైర్యము తెచ్చుకొని ముందుకు నడిపింపబడినట్లుగా సహాయం దయచేయండి. ఈ పునరుద్ధానపు దినమున ఏ స్థితిగతుల మధ్యలో, ఏ వేదనలు, ఏ కష్టాల్లో నీ సన్నిధికి వచ్చారో వారితో ఒకసారి మీరు మాట్లాడినందుకై స్తోత్రం. కడవరకు నీకు నమ్మకస్తులుగా, బహుప్రియులుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా నడిపింపబడగలిగిన కృప ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరికీ ఇవ్వమని అడుగుచూ ఉన్నా. వారి నిరుత్సాహాలు నీకు తెలుసు, వారి కష్టాలు, వారి లోపాలు, ఇబ్బందులు, ఇరుకులు మీకు తెలుసు. ప్రతి విషయంలో సమృద్ధిని కలుగు చేసి ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించి అన్ని విషయాలలో మీరే మహిమను పొందమని ఇదిగో ప్రభువా మా జీవితాలను మీకు అప్పగిస్తూ ఉండగా ఆశీర్వాదకరముగా ముందున్న సమయం అంతయు జరిగించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో రక్షణ పొందినటువంటి